అయితే బిగ్ బాస్ మీరు వెళ్ళే కంటే ముందు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మీరు డిఫరెన్సెస్ ఏమైనా చూసారా? మీరు ఏమనుకున్నారు బిగ్ బాస్కి వెళ్ళే ముందు? అసలు నేను ఎట్లా అనుకున్నానంటే ఏదున్నా నాకు కొత్తగా ఉంటే బాగుంటుంది, ఆల్రెడీ తెలిస్తే ఆ కిక్కు పోద్ది, అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం ఏమున్నా సరే. ఇప్పుడు ఏంటంటే 7 సీజన్స్ ఆల్రెడీ వచ్చేసాయి, చాలామంది వాటి మీద కూర్చొని రీసెర్చ్ చేసి ఓకే మనం ఇలా ఆడాలి ఇలా ఆడాలి, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఎప్పుడు నామినేషన్ అంటే ఏంటి, ఎలిమినేషన్ అంటే ఏంటి, ఏమీ వద్దు, బ్లాంక్గా వెళ్దాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అంతా కొత్త కొత్తగా ఉంటే బ్రెయిన్కి కూడా ఇది ఉంటుంది, లేకపోతే ఆల్రెడీ మనసులో తిరగ. సో అలాగే వెళ్ళి వితౌట్ ఎనీ స్ట్రాటజీ అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ బట్టి మనం రియాక్ట్ అవుదాం అని చెప్పి అనుకున్నాను. సో అదే చేశాను. నాకు తెలిసినంత వరకు మీరు విన్ అయ్యారు. మీరు ఒక పర్సన్గా అంటే లైక్ మీరు ఎలా ఉండాలి అనుకున్నారో అలా ఉన్నారు. అలాగే ఆడియన్స్ కూడా మీరు చాలా బాగా నచ్చారు. ఎక్కడ అంటే కొందరు చాలా మాట్లాడుకుంటూ ఉంటారు, డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. అక్కడ కూడా ఎంత నెగిటివ్ మాట్లాడినా సరే భాష చాలా పాజిటివ్గా తీసుకుంటారు. దోమ అన్నప్పుడు కూడా మీరు దాంట్లో 2 మా ఉంది, అది కూడా పాజిటివ్గా తీసుకోవడం, అంటే అలా తీసుకోవడం అందరికీ పాసిబుల్ కాదు, కానీ మీరు తీసుకున్నారు. సో ఆడియన్స్కి అంత దగ్గర అయిపోయారు. సో ఈ సక్సెస్ని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? అది బయటకు వచ్చిన తర్వాత ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ అండి. ఎందుకంటే మేము ఉన్నప్పుడు నేను వేసే జోకులు జనాలకు నచ్చుతున్నాయో లేదో, తిట్టుకుంటున్నారో, బయటకు వచ్చినప్పుడు కొట్టేస్తారా, లేకపోతే ఇలా రకరకాలుగా అవి కూడా డిస్కషన్స్ జరుగుతుంటాయి, వచ్చే లేదో తెలియదు. లేదు కొంతమంది ఏమో నీకు ఫ్యాన్ పేజెస్ క్రియేట్ అయిపోయింటాయి నువ్వు వేసే జోకులకి, ఇవి క్రియేట్ ఏంటి, నేను వేసిన జోకులకి ఎప్పుడూ క్రియేట్ అయ్యి ఉండాలి కదా, ఎఫ్ఎంలో నేను చాలాసార్లు ఇవి చేశాను మాట్లాడుతూ ఉంటారు. సో నాకు ఏమో మాకు నమ్మకం లేదు దొర అనుకునేవాడిని నేను. ఎందుకంటే తెలీదు ఆ 4 గోడల మధ్యలో ఏ ఇన్పుట్స్ ఉండేవి కావు. సో అలా ఉన్న టైంలో ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చినప్పుడు నిన్న రాత్రి ఆ రిసెప్షన్ చూసినప్పుడు మతిపోయింది నాకు. బిగ్ బాస్ అంటే ఇదా, బిగ్ బాస్ అంటే ఇంత రిసెప్షన్ ఉంటుందా, తిరిగిపోయింది. మామూలుగా లేదు, కనీసం ఒక 50 కెమెరాలు, 50 మంది. నా జీవితంలో ఓకే సెలబ్రిటీ అంటే ఇలా ఉంటుంది అని ఒక ఫీలింగ్. దాంతోపాటు వాళ్ళు వస్తుంటే అక్కడ ఉండే జనాలు మొత్తం సారథి స్టూడియో దగ్గర కార్ వచ్చేసారు. మొత్తం ఒక ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆ ట్రాఫిక్ క్లియర్ చేసి, నిమజ్జనం హడావిడి కాదు, నేను శేఖర్ భాష వచ్చిన హడావిడిలో ట్రాఫిక్ పోలీసు వచ్చి క్లియర్ చేశారు. అలా అంత ఊహించలే నేను. దట్ ఈస్ బిగ్ బాస్. మీరు అంటే ఎన్ని ఇయర్స్ ఈ రేడియో జాకీగా? 15 years, 18 years నుంచి చేస్తున్న ఈ ఫలితానికి ఇప్పుడు ఒక మంచి ఫలితం వచ్చిందని చెప్పొచ్చు. నేను విజయింగ్ చేశాను ఫస్ట్, యాంకరింగ్. అవును, మ్యూజిక్ ఛానల్లో చేసినప్పుడు అప్పుడు ఏదో రేడియో ఆఫర్ వచ్చింది నాకు, చేయండి అని. అంతకుముందు ఒక చూస్ చేసుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ కూడా వచ్చింది. మా రేడియో స్టేషన్లో చేయాలంటే మీరు ఇంకెక్కడ చేయకూడదు, మా దగ్గరే చేయాలి అన్నప్పుడు ఇంకా జీతం కూడా ఎక్కువ ఇస్తామని చెప్పారు. ఇక్కడ ప్రస్తుతం నాకు ఏదైతే శాలరీ వస్తుందో దానికి 4 times వాళ్ళు ఆఫర్ చేసినా కూడా నాకేమనిపించింది, అక్కడ ఓన్లీ నేను వినబడతాను, ఇక్కడైతే నేను కనబడతాను వినబడతాను, 2 కూడా ఉన్నాయి. అండ్ టీవీ ఈజ్ బిగ్గర్ దాన్ రేడియో కదా, ఐ చూస్ టీవీ. తక్కువ జీతం వచ్చినా నేను ఇక్కడే చేస్తాను అని చెప్పి నేను వాళ్ళకి నో చెప్పి టీవీ ఛానల్లోనే ఉన్నాను. నేను చేసుకుంటున్నాను. బయట పర్లేదు, మంచి రిసెప్షన్ వస్తుంది, బయట అక్కడక్కడ గుర్తుపడుతున్నారు నన్ను, అదిగో హాయ్ బుజ్జి అంటే వీడే అని చెప్పి ఇట్లా చెప్పుకునేవాళ్ళు, పర్లేదు. ఇది 9 నెలల తర్వాత అదే బిల్డింగ్లో ఇంకొక రేడియో స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, ఇట్లా మా దాంట్లో చేయి అంటే, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, నువ్వు టీవీ చేసుకో, మా దగ్గర కూడా చేయి, అది అక్కడ పొద్దున్న చేసుకో, ఇక్కడ సాయంత్రం చేయి, లేకపోతే ఇక్కడ పొద్దున్న చేసి అక్కడ ఫైన్, బాగుంది ఈ డీల్, డబ్బులు కూడా వస్తాయి, 2 మాధ్యమాల్లో కూడా పాపులారిటీ వస్తుంది. నేను రేడియోలో జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ టీవీ ఛానల్లో 9 నెలల్లో నాకు వచ్చిన పాపులారిటీ ఏదైతే ఉందో ఇక్కడ వారంలో వచ్చింది నాకు. కెవ్వు కేక శేఖర్ మామ, తెల్లారిందో మామ అని చెప్పే ప్రోగ్రామ్ మొదలెడితే అది వారం రోజుల్లోనే ఎక్కడికో రీచ్ అయిపోయింది. బయట నాకు అప్పుడు వచ్చిన రిసెప్షన్కి నేను వావ్ రేడియో అంటే ఇదే, నేను అండర్ ఎస్టిమేట్ చేశాను అని ఒక ఫీలింగ్.